గణేశాయ నమః, వారాహిదేవ్యే నమః. ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? మీకు ఏ సమస్య ఉన్నవండి, అది పిల్లలకు చదువు రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం అవ్వకపోయినా, సంతానం కలగకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, అప్పుల బాధలతో బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతో ఉన్న, కోర్టు వివాదాలతో ఉన్న, ఇల్లు కట్టుకోవాలనుకుని కుదరకపోయినా, విదేశాలు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయినా, లేదా మానసిక ప్రశాంతత లేకపోయినా, భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉన్నా, లేదా ఇంట్లో అశాంతిగా ఉన్న, నరదిష్టి నరఘోష ఉన్న, అంతర్గత శత్రువులు ఎక్కువైపోయినా, మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు పెరిగిపోయినా, వీటన్నిటికీ కూడా అమ్మవారు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరి ఏ రకంగా ఈ సమస్యలు పోగొట్టుకోవాలి అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే వారాహి అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకోవడం చాలా శ్రేష్టం. ఎలాగా అంటే మనం ఎలాగైతే దేవి నవరాత్రముల్లో అమ్మవారిని పూజ చేసుకుంటామో సేమ్ అలాగే మన ఇంట్లో కలశ స్థాపన చేసుకుని, చాలామందికి కలశానవైతే ఉండదు, అయితే కలశ పెట్టుకోకపోయినా నష్టం ఏమీ లేదు. చక్కగా ఏం చేస్తారంటే వారాహి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకోండి, కానీ ముందు రోజే శుభ్రంగా ఇల్లంతా కడిగేయండి. కడిగేసి అమ్మవారి యొక్క పూజా మందిరం అందంగా తయారు చేసుకోండి. వారాహి అమ్మవారి చిన్న ఫోటో ఏదైనా తెచ్చుకోండి, పెట్టుకోండి చక్కగా. అలాగే పొద్దునే తలస్నానం చేయండి. ఇప్పుడు 15వ తారీఖు పొద్దున్నే తలస్నానం చేయండి. భార్యాభర్తలు చేసినా పర్లేదు, ఒంటరిగా చేసినా పర్లేదు, పెళ్ళైన వాళ్ళు చేసినా పర్వాలేదు, పెళ్ళి అవ్వని వాళ్ళు చేసినా పర్లేదు. దీనికి ఏమి వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి రూల్ ఏమీ లేదు. చక్కగా తలస్నానం చేయడం, అలాగే కూర్చోవడం, ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవడం, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం, శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం. మీకు శ్రీ సూక్తాలు అవి రావనుకోండి, చక్కగా మీకు ఎలా తోస్తే అలా పూజ చేసుకోండి. లేదనుకోండి మేము చక్కగా ఏంటంటే వారాహి నవరాత్రంలో సంబంధించినటువంటి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలో మేము చక్కగా వీడియోగా తయారు చేసి అందించాం. మీరు వారాహి నవరాత్రి పూజా విధానం బెదురుపాక గురూజీ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా నేను చేసిన పూజా విధానం వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో వారం రోజులు కూడా, అంటే ఈ 9 రోజులు కూడా ఉదయం కుదిరితే ఉదయం, రాత్రి కుదిరితే రాత్రి చేసుకోవచ్చు. పొద్దున రాత్రి కుదరలేదనుకోండి ఒక పూటైనా చేసుకోవచ్చు. చక్కగా విఘ్నేశ్వర పూజ, అమ్మవారి పూజ అంతే. మీరు ఏదైనా నైవేద్యాలు పెట్టగలిగారనుకోండి, అమ్మవారికి పులిహార అంటే ఇష్టం, దద్దోజనం అంటే ఇష్టం, చక్కెర పొంగల్ అంటే ఇష్టం, స్వీట్లు అంటే ఇష్టం, మీకు ఏది కుదిరితే నైవేద్యం పెట్టండి. అవన్నీ లేవు, బెల్లం పానకం అంటే ఇంకా ఇష్టం, బెల్లం పానకాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టండి. చక్కగా కొబ్బరికాయ కొట్టినా అరటిపళ్ళు పెట్టినా నైవేద్యం పెట్టచ్చు. ఇలా చక్కగా చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. భారీగా వ్యవహారాలు ఏవి చేసేయక్కర్లేదు దీనికి చాలామంది మేము మాల వేసుకోవాలండి, ఎర్ర బట్టలు కట్టుకోవాలండి అని ఏమీ అవసరం లేదు. ఇది సాత్విక ఆరాధన. ఇది మరీ అంత మీరు అనుకున్నట్టుగా చేయవలసిన, కట్టుకోవడం తప్పేం కాదు. అలా అని మాల వేసుకోకూడదని కానీ ఎర్ర బట్టలు కట్టుకోకూడదని కానీ లేదు. మీ ఓపిక, మీరు కట్టుకున్నా నష్టం లేదు, కట్టుకున్నా కట్టుకోకపోయినా కూడా చేసే విధానం ఇలా చేసుకుంటే చాలు. అయితే 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత చాలామంది మామూలుగా నవరాత్రులు అనుకోండి అమ్మవారి దర్శనానికి విజయవాడ వెళ్తారు, లేదా ఏదో గుడికి వెళ్ళి మాల తీస్తారు. దీనికి ఎలాగ చేయాలి, ఇక్కడే పెద్ద సమస్య. సాధారణంగా మీకు ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ అమ్మవారి యొక్క గుళ్ళు వచ్చేసాయి. కాబట్టి ఎక్కడైనా మీకు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం కనపడితే అక్కడ తీసేయచ్చు. లేదు వారాహి అమ్మవారి గుడి ఎక్కలేదు, దుర్గా అమ్మవారో, గాయత్రి అమ్మవారో, లక్ష్మీ అమ్మవారో, లేదా ఏ అమ్మవారి గుడి అయినా అంతా అమ్మవారి స్వరూపమే. కాబట్టి అక్కడికి వెళ్ళి మాల తీసేసుకోండి, సరిపోతుంది. మాల వేసుకున్న వాళ్ళకి అవ్వడం లేదు. అలాగే నవరాత్రములు పూజ చేసుకున్న తర్వాత ఆ కలశ ఉంటే కనుక కలశకి సంబంధించిన కొబ్బరికాయ ఇంటికి దిష్టి కింద కట్టుకోండి, జాగడమ్మకు మీరు కుట్టించేసుకోండి, గాజులు మీరు తొడిగేసుకోండి, చెంబు ఇంట్లో వాడేసుకోండి, అందులో నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు మొక్కలో పోసేయండి, అంతే సరిపోతుంది. అంతే, అంతకన్నా ఏమీ చేయక్కలేదు. ఫోటో తీసి మళ్ళీ చక్కగా మామూలుగా పెట్టేసుకోండి మీరు, అంతే తప్ప దీనికి ఇంకేమీ ప్రత్యేకమైనటువంటి నియమనిష్టలు ఏమీ చేయక్కలేదు. అంతేకాదు మేము మా పీఠంలో కూడా ఏంటంటే జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా 23వ తారీఖు దాకా కూడా వారాహి సహిత సుదర్శన యాగాన్ని చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, వారాహి సహిత నవగ్రహ మండపారాధన, అమ్మవారికి రోజు అభిషేకాలు, వారాహి సహిత సుదర్శన మంత్రాన్ని మూలమంత్రాన్ని జపం చేయించడము, వారాహి సహిత సుదర్శన హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమాలు ఇవన్నీ చేయించి, ఇలాంటి కరుంగిలి మాలలు ఉంటాయి, వీటిని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం, ఒరిజినల్ కరుంగిలి మాలని. అంతేకాదు ఇలాంటి వారాహి యంత్రాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం. పూజ చేసి ఈ యంత్రాన్ని, ఈ కరుంగిలి మాలని మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. ఈ యంత్రం ఎక్కడైతే ఉంటుందో అది ఇంట్లో కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, డబ్బుకు లోటు ఉండదు, అప్పుల బాధలు పోతాయి, నరదిష్టి ఉండదు, నరఘోష ఉండదు, శత్రుఘోష ఉండదు. అంతేకాదు సకల శుభకార్యాలు జరుగుతాయి, కార్యజయం కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఈ మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి కూడా సకల కార్యాలు యందు విజయం కలుగుతుంది, ఐశ్వర్యప్రదం, డబ్బును ఆకర్షిస్తుంది. అది మనకున్న మృత్యుగండాలని, దోషాలని పోగొడుతుంది, ఎటువంటి ప్రమాదాలని, అనారోగ్య సమస్యల్ని రానివ్వకుండా చేస్తుంది. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ యొక్క మాల, ఈ యొక్క యంత్రము ఇంట్లో ఉండడం వల్ల, మీ దగ్గర ఉండడం వల్ల. కాబట్టి
మీ గోత్రము, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్సు, పిన్ కోడ్ నెంబర్తో సహా. అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే మా కింద కనపడుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి చక్కగా మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, ఫోన్ చేసినా సరే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుంటాం. లేదా 9992680999 నెంబర్ కానీ, 9169090777 నెంబర్ కానీ, అలాగే 9169057777 ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ చేయొచ్చు. లేదా మాకు ఫోన్ చేసినా సరే మేము చక్కగా రాసుకుని ఈ కార్యక్రమాలు ఇవి చేయించి మీకు ప్రసాదాల ద్వారా ఈ యొక్క యంత్రాన్ని కనుగొలిమాలని పంపిస్తాం. అంతేకాదు ఈ పూజ అంతా పూర్తయ్యాక పూజకి సంబంధించిన వీడియో కూడా మీకు వాట్సాప్ ద్వారా లింక్ పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా మేము చేసేటటువంటి ఈ యాగంలో కూడా పాల్గొన్నట్లయితే కనుక మీకు అతి త్వరితంగా జాతకంలో ఉండే దోషాలు పోవడము, ముఖ్యంగా రాహు దోషం ఉన్నా, కుజ దోషం ఉన్నా, శని దోషం ఉన్నా ఈ యొక్క పూజలు బాగా పనిచేస్తాయి. అంతేకాదు మీ జీవితంలో ఎటువంటి దుఃఖం అనుభవిస్తున్నా, సమస్య ఉన్నా, కుటుంబ కలహాలున్నా త్వరితంగా రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పూజ. అందులో మేము చేసేటటువంటిది కొంచెం చాలా విశేషంగా చేస్తూ ఉంటాం కాబట్టి పీఠాల్లో, కాబట్టి ఫలితం బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు తొందరగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్తిగా కలగాలని కోరుకుంటూ, ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి రామకోటి రాస్తే ఎలా ఫలితమో ఓం వారాహిదేవి నమః అని కింద కామెంట్ రాసినా అంతే ఫలితం. కాబట్టి కింద కామెంట్ రాయండి. ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా, లైక్ బటన్ కూడా ఒకసారి కొట్టండి. తద్వారా మీ అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.